ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుమలలో సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే రామకృష్ణ తీర్థ ముక్కోటికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది 2024 జనవరి 25వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి సందర్భంగా నేను ఆ తీర్థ ముక్కోటిలో పాల్గొని తీర్థ పుణ్య స్నానం ఆచరించడం జరిగింది. సో నేను 2024లో రామకృష్ణ తీర్థంలో పాల్గొన్నప్పుడు షూట్ చేసిన వీడియోని ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటిని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే టీటీడీ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ తీర్థానికి చేరుకోవాలి అంటే భక్తులు ముందుగా తిరుమల నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులో చేరుకోవాలి. పాప వినాశనం డ్యాం మీదుగా దట్టమైన అటవీ మార్గంలో కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ లోయల్లో సాహసమైన ఒక ప్రయాణం చేస్తేనే మనం రామకృష్ణ తీర్థానికి చేరుకోవాలి. పాప వినాశనం డ్యాం నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచి వెళ్ళాలి. కాబట్టి 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని అలాగే 60 సంవత్సరాల పైబడిన పెద్దవారిని ఈ తీర్థానికి అలో చేరు. అండ్ అలాగే ఊబకాయంతో బాధపడేవారు, శస్త్రచికిత్సలు జరిగిన వారు కావచ్చు, అలాగే షుగరు, బీపీ, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు, ఇలా వీరందరినీ కూడా రామకృష్ణ తీర్థానికి వెళ్ళడానికి అలో చెయ్యరు. సంవత్సరానికి ఒక్కసారి అంటే ఏ రోజు రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తుల్ని అలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం వెళ్ళినటువంటి భక్తులు మధ్యాహ్నంకి మళ్ళీ తిరుగు ప్రయాణం అవడానికి ఉంటుంది. అదే మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెళ్ళినటువంటి భక్తులు తిరిగి సాయంత్రంకి తిరుమలకి చేరుకోలేరు. కాబట్టి మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తుల్ని ఈ తీర్థానికి అనుమతిస్తారండి. 2024 సంవత్సరంలో జనవరి 25వ తేదీన ఈ తీర్థ ముక్కోటిని నిర్వహించారు. అలాగే 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించారు. ఈ 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహిస్తున్నారు. నేను 2024 సంవత్సరంలోనూ ఈ తీర్థంలో పాల్గొనడం జరిగింది. ఈ 2026 ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించే ఈ రామకృష్ణ తీర్థంలో కూడా పాల్గొనడం జరుగుతుందండి. మీలో ఎంతమంది ఈ తీర్థ పుణ్య స్నానం ఆచరించారు, ఈ తీర్థంలో ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తీర్థానికి వెళుతున్నారు, మొట్టమొదటిసారి ఎవరు ఈ తీర్థానికి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అయితే ఈ రామకృష్ణ తీర్థంకి వెళ్లేటటువంటి భక్తులకి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. ముందుగా భక్తులు బస్సులో పాప వినాశనం వరకు చేరుకుంటారు. పాప వినాశనం డ్యాం మీదుగా దట్టమైన అటవీ మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైతే పాప వినాశనం డ్యాం మీదుగా ఈ రామకృష్ణ తీర్థానికి వెళ్తారో ఆ భక్తులందరికీ కూడా అక్కడే శ్రీవారి అన్న ప్రసాదం అనేది అందుబాటులో ఉంచుతారండి టీటీడీ వారు. ఎవరైతే నడిచి వెళ్తూ ఉంటారో ఆ భక్తులందరికీ కూడా పాలు, ఇంకా ఉప్మా అంటే టిఫిన్ కావచ్చు, అలాగే పులిహోర ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే నడిచి వెళ్ళినటువంటి భక్తులు మళ్ళీ తిరిగి చేరుకునే సమయానికి మధ్యాహ్నం పైనే అవుతుంది. కాబట్టి వెళ్లేటటువంటి భక్తులు ఆ పులిహోర ప్యాకెట్లు అనేవి తీసుకుని వెళ్లి అక్కడ తీర్థంలో స్నానం ఆచరించి అక్కడ అన్నం తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పులిహోర ప్యాకెట్లు అనేవి ఇస్తారు. అయితే పురాణాల ప్రకారం శేషాచల కొండల్లో 3,50,00,000 పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రాశస్యం. ఈ పుణ్యతీర్థాల్లో సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థాలు ప్రముఖమైనవిగా చెప్తుంటారు. వీటిలో స్వామివారి పుష్కరిణి తీర్థం, కుమారధార తీర్థం, తుంబూరు తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశ గంగ తీర్థం, పాప వినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధిమైనవి. ఈ తీర్థాలలో స్నానం ఆచరిస్తే భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందుతారని నమ్మకం. శ్రీ రామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారుగా 6 మైళ్ల దూరంలో వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు ఈ తీర్థ ముక్కోటిని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీ రామకృష్ణుడు అనే మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానం ఆచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నాన పానాదులు చేస్తూ శ్రీ మహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు. మానవులు ఎవరైనా అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించినందువల్ల కలిగినటువంటి దోషమును ఈ పుణ్య తీర్థము నందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్యం. ఈ పర్వదినం నాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రిని తీసుకుని వెళ్లి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసి ఉన్న శ్రీరామచంద్రమూర్తి అలాగే శ్రీకృష్ణుల స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవంలో ఆలయ అర్చకులు
టీటీడీ అధికారులు, వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇదండి శేషాచల కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో లోయల మధ్య ఒక సాహస ప్రయాణం చేసి మనం ఈ రామకృష్ణ తీర్థానికి చేరుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ తీర్థ ప్రయాణం అనేది. ఈ తీర్థంకి రాలేనటువంటి భక్తులందరూ కూడా, అంటే 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లల్ని, అలాగే 60 సంవత్సరాల పైబడిన పెద్దవారిని ఈ తీర్థానికి అనుమతించరు. కాబట్టి తీర్థానికి రాలేని భక్తులందరూ కూడా ఆ తీర్థం, ఆ ప్లేస్ లో, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీలో ఎంత మంది భక్తులు ఈ రామకృష్ణ తీర్థం ముక్కోటిలో పాల్గొన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి రామకృష్ణ తీర్థానికి వెళుతున్నారు, మొట్టమొదటిసారి ఎంతమంది వెళ్తున్నారు, ఈ 2026 ఫిబ్రవరి 1వ తేదీన రామకృష్ణ తీర్థానికి ఎంతమంది వెళ్తున్నారు అనేది తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను కూడా ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహిస్తున్న రామకృష్ణ తీర్థ ముక్కోటికైతే వెళ్తూ ఉన్నానండి ఫ్యామిలీతో కలిసి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తూ మీరు ఎన్నిసార్లు వెళ్లారనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ. కూర్చున్నాడు రా లేదంటే దగ్గరే ఉంటాం. వన్ వే దగ్గర నుంచి అడవి గోవిందా 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 గోవిందా. లెక్క కాదు, వాడైనా పడతాడని మా బాధ. లెక్క రాకపోతే డబ్బు కట్టి వాడైనా పడిపోతాడు, అది బాధ మాకు. అంతే, కానీ వాళ్ళు ఆపినారు ఎందుకో. అవునా? బాబా దారి తప్పిపోతాం మేము బాబా, మళ్ళీ ఆయన రాకపోతే వాయన వాయన ఎక్కే వాళ్ళకు గోవిందా వస్తే మనతో పాటు సరం దిగేయచ్చు. ఆయన రాలే
जाते దేవుడు కనిపించాడు అందరికీ బాగా కనిపించాడు మాకు ఇప్పుడే కనిపించాడు లేకుంటే మనం రాజు हे प्रभु హరే రామ్ జనవరి ఒక దావిడ ఎక్కడ ఒక దావిడేనా మాకు అట్లా పోనా
ఐదు నిమిషాలు అయినా మొత్తం క్రూడ్ అయిపోతాయి. పోయిందా ఎవరు కొండలకి వెళ్ళాలని కాస్తున్నారు రీ. పొలంలో బాగా వచ్చి ఉంటాడు. మామా ఓ మామా కట్సిట్ కట్సిట్ శ్రీనివాస్ గారు గోవింద 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 గోవింద. చెక్క గోవింద గోవింద గోవింద. బస్సు 10 వరకు ఉంటుంది. ఉంది మా స్టాప్ అక్కడ వచ్చే వాళ్ళకి. లాస్ట్ బస్సు చెప్పుకున్నారు. మిచ్చన్లు లేట్ బాగా. అమ్మయ్య ఎంత బాగుందో ఇక్కడ. దీనికి లోకలే ఆంటీ
అమ్మకి ఆపోజిట్ ఎవరో స్వామి తెలియనా లైన్కి వెళ్ళరు ఒక్కరి తర్వాత ఒక్కరు వస్తారా ఇట్లా ఆపోజిట్ అయితే ఇక్కడనే మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇటు వచ్చి ఇంకిద్దరు ముగ్గురు చేయబోతుంది ఎంత నలుగురు వస్తారు దర్శనం అంటే లైన్కి రావాలి సార్ వాళ్ళు ఎంతసేపు అవుతాను స్వామి కుంకుమ లేదురా కుంకుమలు జోరేసి కొంచెం అంగులి పూలు కూడా దూరాల ఫుడ్ బ్యాక్ సైడ్ వాళ్ళు జాగ్రత్త వెళ్ళండి లైన్ ఆపేస్తారు 2 రోజులు ఇక్కడనే ఉండాలి అట్లా సెల్ఫీ దిగవద్దు స్వామి దేవుళ్ళతో అసలు ఫోటోనే దిగద్దు బంధించినట్టు తెలుసా పనికిరాదు నువ్వు ఆ ఫోటో ఏదో నీకు గుర్తింపు తీసుకుంటాను కానీ చూసుకొని పదం వచ్చేదానికి ఇంతసేపు పడితే సార్ ఇటు వచ్చేయండి సార్
ఆగినామంటే ఉండిపోమంటుంది మొత్తం. జరుపు పుట్టిన చేరుతా